ధనసంపాదన పెరగాలి, డబ్బులు ఎప్పుడూ వస్తూనే ఉండాలి, ఖర్చులు తగ్గాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే కొంచెం దానాలు దాచిపెట్టుకోవాలని కూడా ఉంటుంది. మరి అలాంటివన్నీ జరగాలి అంటే మనకి వస్తున్న ధనం సంపాదన అనేది పెరగాలి. అంటే మనం చేస్తున్న పని ఏదైనా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే, అందులో ధనసంపాదన పెరిగితే మనం అనుకున్నవన్నీ మనం చెయ్యగలుగుతాము. అయితే కొన్ని సందర్భాలలో గ్రహదోషాల వల్ల కానీ, లేదా నరదృష్టి వల్ల, నెగటివ్ ఎనర్జీ వల్ల, ఇలా అనేక కారణాల వల్లైనా కూడా ధనసంపాదన అనేది తగ్గుతుంది, ధనలాబడి తగ్గడం అనేది జరుగుతుంది. మరి అటువంటి దోషాల నుంచి బయటపడి ధనసంపాదన పెంచుకోవాలి, ధనరాబడి ఎప్పుడూ వస్తూనే ఉండాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటటువంటి చిన్న పరిహారం మంగళవారం నాడు చేసుకుంటే సరిపోతుంది. మంగళవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైనటువంటి మూటను వేలాడదీసినట్లయితే ఆ మూట ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు, దృష్టిదోషాల నుంచి బయటపడవచ్చు, నరఘోష, నరపీడ అన్నీ తొలగిపోతాయి. ఆ మూటని ఎలా కట్టలి, అందులో ఏమేం పదార్థాలు వెయ్యాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఎరుపురంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎరుపురంగు వస్త్రంలో పీచుతీయని కొబ్బరికాయ ఉంచండి. దానినే కురుడికాయ అంటారు. పీచుతీయని కొబ్బరికాయ ఉంచాలి. కొన్ని నవధాన్యాలు తీసుకోండి. ఆ నవధాన్యాలు కూడా ఆ ఎరుపురంగు వస్త్రంలో ఉంచండి. అలాగే ఒక చిన్న పట్టిక ముక్క తీసుకోండి. పటిక అంటే పటిక బెల్లం కాదండి, పటిక అంటే ఆలమని కూడా అంటారు. కిరాణా షాప్లో దొరుకుతుంది, లేదా పూజా సామగ్రి అమ్మే షాప్లో దొరుకుతుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ దాంట్లో వెయ్యాలి. 11 మిరియాలు తీసుకోండి. ఆ 11 మిరియాలు అందులో వెయ్యండి. ఆ 11 మిరియాలు కూడా వస్త్రంలో ఉంచి ఆ తర్వాత వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టి మంగళవారం రోజు మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. అలా వేలాడదీసినట్లయితే అన్ని రకాలైనటువంటి దృష్టిదోషాలు తొలగిపోతాయి, నరపీడ, నరఘోష తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్న సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, ధనాన్ని ఎక్కువగా సంపాదించవచ్చు. మీకు రావలసిన ధనం ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా మీ చేతికి అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.